హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అనాథ మూవీ చూసాను. అసలు ఆ మూవీ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆ లవ్ స్టోరీని చాలా బాగా తీశారు. కొత్త యాంగిల్లో లవ్ స్టోరీని తీశారు. మన హీరో గారు ఇక్కడే ఉన్నారు. అసలు సారు ఒక హీరోనే అనుకున్నాను, కానీ ప్రొడ్యూసర్ ఈయనే, మ్యూజిక్ డైరెక్టర్ ఈయనే, స్టోరీ రైటర్ ఈయనే. ఒక మనిషిలో సాంగ్స్ లిరిక్స్ కూడా సారేనంట. అసలు ఒక్క మనిషిలో ఇన్ని యాంగిల్స్ అంటే అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. కంగ్రాచులేషన్ సార్. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పుడు కులపిచ్చి ఇంకా 2024 ఇది అయినా కానీ మారట్లేదు. ఎవరు లవ్ చేసుకుంటే మర్డర్లు చేయటం, కొడుకుని చంపేయటం, కూతురుని చంపేయటం, ఇది అసలు ఇంకా మారట్లేదు. దీన్ని మనకి బయట జరుగుతున్న దాన్ని అసలు కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చూపించారు. అనాథ, ఆ అంటే అమ్మ, నాన్న, నా అంటే నాన్న, దా అంటే ధర్మపత్ని. ఈ ముగ్గురు హీరో లైఫ్ లో నుంచి కోల్పోతే హీరో పడ్డ స్ట్రగుల్స్ కానీ, నెక్స్ట్ ఎట్లా పగ తీర్చుకోవటం, అవన్నీ బాగా చూపించారు. డైరెక్షన్ కూడా ఎరగదీశారు సారు. డైరెక్టర్ కర్ణాటక డైరెక్టర్ గారు డైరెక్షన్ అయితే బాగా చేశారు. ఆయన ఇంకా మంచి డైరెక్షన్ లో మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను. హీరో గారికి అయితే అసలు మంచి ఫ్యూచర్ ఉంది. అసలు యాక్టింగ్ మాత్రం ఎరగదీసి